47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 69వ అంబేద్కర్ వర్ధంతి మనం ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు డివిజన్ అధ్యక్షులు శ్రీ కృష్ణ గారు, శ్రీకాంత్ గారు, తిరుపతి శ్రీనివాస్ గారు, పువ్వుల శ్రీనివాస్ గారు, దొంగల కుమార్ గారు, మల్లికార్జున గారు, నిమ్మడి రవి గారు, డీసీ మౌలి గారు, నాగరాజు గారు, భానుచందర్ గారు, కృపా కుమార్ గారు, సుధాకర్ గారు, రమేష్ గారు, చెన్నర్ గారు, యాదన్న గారు, భద్రన్న గారు, రఘురామ్ గారు, రమేష్ అన్న గారు, మదర్ గారు, మాలతి గారు, వీళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. కొన్ని పేర్లు మర్చిపోతే క్షమించాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి ఎంతో పోరాడి ఇవాళ రాజ్యాంగం వచ్చిందంటే అంబేద్కర్ చేయబట్టి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక దళిత బిడ్డనే కాకుండా బీసీ వర్గాలను, మైనారిటీ వర్గాలు అందరినీ దగ్గర తీసుకొని ఇవాళ ఒక మంచి స్థాయిలో ఉన్నారు. ఇవాళ రిజర్వేషన్స్ బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ, ఎస్సీలకు కానీ ఇవాళ పిల్లలు చదువుతున్నారంటే, మంచి స్థాయిలో ఉంటున్నారంటే, మంచి కాలేజీలలో చదువుతున్నారంటే అది అంబేద్కర్ గారి దయ వల్లనే. ఇంకొక విషయం, ఈరోజు తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ రానికి సూత్రధారి అంబేద్కర్ గారే. ఎందుకంటే గతంలో కూడా అతను న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చిన్న రాష్ట్రాలు రావాలని చెప్పి, అభివృద్ధి చెందుతాయని చెప్పి మాట్లాడడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు మన తెలంగాణ రావడం జరిగింది. ఇప్పుడు మనకు తెలంగాణలో అభివృద్ధి చేశారు. కాబట్టి అంబేద్కర్ గారిని మనం అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ మనం గౌరవించాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన డివిజన్ అధ్యక్షులకు మరియు కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి మైక్ అందించిన మన మైనార్టీ నాయకుడు సాగర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే 10 నిమిషాలు అన్న రాండా వచ్చి మనకు కృషి చేసి ఇక్కడ మైకు సహకరించు. అదే మహేష్ గారికి, ఈ కార్యక్రమం మహేష్ గారిని మరియు రమేష్ గారిని, తిరుపతి శ్రీనివాస్ గారిని, శరత్ గారికి అందరికీ మా ధన్యవాదాలు. మాతంగి స్వామి గారికి, మా ధరల రాజ్ కుమార్ గారికి.